జ్యోతిష శాస్త్ర పరంగా సూర్యుడు నేత్రాలకు ప్రాతినిధ్యం వహిస్తాడు. జాతక చక్రంలో సూర్యుడు పాపస్థానాలలో ఉన్నప్పుడు తరచుగా కంటికి సంబంధించిన అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఆ అనారోగ్య సమస్యలు అధిగమించటానికి నేత్ర సంబంధ అనారోగ్య నివారణ సూర్య మంత్రం విశేషంగా ఉపకరిస్తుంది. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అంటుంది శాస్త్రం. మన ఆరోగ్యం మొత్తం కూడా సూర్యుడి అధీనంలో ఉంటుంది. జ్యోతిష శాస్త్ర పరంగా జాతక చక్రంలో సూర్యుడు వ్యతిరేక స్థానాల్లో ఉన్నప్పుడు తరచుగా నేత్ర సంబంధమైనటువంటి వ్యాధులు ఎదురవుతూ ఉంటాయి. కళ్ళు మంటలు, కండ్ల కలకలు, కంటి చూపు సరిగా లేకపోవటం, తరచుగా కంటి నొప్పి రావటం, ఇలా నేత్ర సంబంధమైనటువంటి వ్యాధులతో సతమతమైపోయే వాళ్ళు ప్రతిరోజు కూడా సూర్య భగవానుడికి సంబంధించిన మంత్రాన్ని పఠిస్తూ ఉన్నట్లయితే నేత్ర సంబంధమైనటువంటి ఎలాంటి అనారోగ్యాలున్నా వాటి నుంచి సులభంగా బయటపడవచ్చు. నేత్ర వ్యాధులను తొలగింపజేసే అద్భుతమైనటువంటి సూర్య మంత్రాన్ని ఋషులు తమ దివ్య శక్తితో మానవాళికి అందించారు. ఆ మంత్రం ఏంటంటే ఓం ఘృణి సూర్య ఆదిత్యోం. ఇది నేత్ర నివారణ సూర్య మంత్రంగా మంత్రశాస్త్రంలో చెప్పారు. నేత్ర నివారణ సూర్య మంత్రం వెనుక ఉన్నటువంటి పౌరాణిక నేపథ్యాన్ని పరిశీలించినట్లయితే మహర్షులలో అద్భుతమైనటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి యాజ్ఞవల్క్య మహర్షి అనే పేరు కలిగిన ఒక మహర్షి ఉండేవాడు. ఈయన గురువు వైశంపాయనుడు. ఈ యాజ్ఞవల్క్య మహర్షి తన గురువైనటువంటి వైశంపాయనుడి దగ్గర శుక్ల యజుర్వేదం మొత్తం నేర్చుకుంటాడు. అయితే శుక్ల యజుర్వేదం మొత్తం నేర్చుకున్న తర్వాత ఒకసారి విద్యకు సంబంధించినటువంటి వాద ప్రతివాదనలలో గురువుగారికి శిష్యుడికి మధ్య భేదాభిప్రాయాలు వస్తాయి. అప్పుడు యాజ్ఞవల్క్య మహర్షి సాక్షాత్తు తన గురువైనటువంటి వైశంపాయనుడి మాటను ధిక్కరిస్తాడు. దాంతో వైశంపాయనుడి కోపం వచ్చి నీవు నా దగ్గర నేర్చుకున్నటువంటి శుక్ల యజుర్వేదం మొత్తం మర్చిపోదువుగాక అని శాపం ఇస్తాడు. గురువుగారి శాప ప్రభావం వల్ల యాజ్ఞవల్క్య మహర్షి తాను నేర్చుకున్నటువంటి శుక్ల యజుర్వేదం మొత్తం కూడా మర్చిపోతాడు. మళ్ళీ తాను నేర్చుకున్నటువంటి విద్యను తిరిగి ప్రచోదనం చేయటానికి ప్రత్యక్ష సాక్షీభూత దైవమైనటువంటి సూర్య భగవానుడి గురించి కఠోర తపస్సు ఆచరిస్తాడు. అప్పుడు సూర్య భగవానుడు అశ్వ రూపంలో అంటే గుర్రం రూపంలో ప్రత్యక్షమయ్యి యాజ్ఞవల్క మహర్షి మర్చిపోయినటువంటి శుక్ల యజుర్వేదం మొత్తం కూడా సరస్వతీదేవి అనుగ్రహంతో పాటు కలిపి అనుగ్రహించాడని పౌరాణిక గ్రంథాల్లో మనకు చెప్పడం జరిగింది. అంటే ఈ కథను మనం పరిశీలించినట్లయితే మర్చిపోయినటువంటి విద్యలు తిరిగి అనుగ్రహింపజేసే శక్తి కూడా ప్రత్యక్ష సాక్షీభూత దైవమైనటువంటి సూర్యనారాయణమూర్తికి ఉంది. అలాగే యాజ్ఞవల్క్య మహర్షి తాను మర్చిపోయిన విద్య మొత్తం సూర్యనారాయణమూర్తి అద్భుతమైన తేజస్సు తన నేత్రాలలోకి ప్రవేశిస్తున్నప్పుడు ఆ శక్తిని నాలుక ద్వారా ప్రచోదనం చేశాడు. ఈ సందర్భంగా ఋషులు సూర్యుడిలో ఉన్నటువంటి దివ్య శక్తిని దర్శించి మానవాళికి ఎటువంటి నేత్ర సంబంధమైన వ్యాధులు వస్తున్నా సరే అవన్నీ తొలగింపజేయటానికి నేత్ర వ్యాధుల నివారణ సూర్య మంత్రాన్ని అనుగ్రహించారు. అది ఈ మంత్రం వెనుక ఉన్నటువంటి పౌరాణిక నేపథ్యం. నేత్రవ్యాధి నివారణ సూర్య మంత్రంలో ఉన్న అర్థాన్ని మనం పరిశీలిస్తే ఓం ఘృణి సూర్య ఆదిత్యోం ఓంకారంతో మంత్రం ప్రారంభమవుతుంది. సృష్టికి మూలమైన ప్రణవాక్షరం నేత్రదోష నివారణ సూర్య మంత్రం మొత్తం కూడా ఓంకారంతో ప్రచోదనమవుతుంది. ఇక్కడ ఘృణి అంటూ ప్రార్థిస్తున్నాం. ఘృణి అంటే అర్థం ఏంటంటే సూర్యుడిలో ఉన్నటువంటి సంపూర్ణమైన తేజస్సు ఓజస్సు అని అర్థం. ఆ తర్వాత సూర్య అంటే ప్రత్యక్ష సాక్షీభూత దైవం, చీకట్లను చీల్చుకొని వెలుతురును ప్రసాదింపజేసే దైవం. ఆదిత్యోం అంటే అదితి కుమారుడైనటువంటి సూర్యుడి శక్తిని ప్రచోదనం చేస్తున్నామని అర్థం. అందుకే ఓం ఘృణి సూర్య ఆదిత్యోం ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా నేత్ర సంబంధమైనటువంటి అన్ని రకాలైన సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఈ మంత్రాన్ని పఠించేటప్పుడు ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటిస్తూ మంత్రజపం చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఆ ప్రత్యేకమైన విధి విధానం ఏంటంటే సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పిస్తూ ఈ మంత్రం పఠించడం ద్వారా
విశేషమైన శుభ ఫలితాలు చేకూరుతాయి. ఒక రాగి పాత్రలో జలము తీసుకొని ఆ జలంలో కొద్దిగా ఎర్రచందనం పొడి, కుంకుమ పువ్వు, అలాగే కుంకుమ కలిపిన అక్షింతలు వీటన్నిటినీ ఆ నీటిలో కలిపి తూర్పు దిక్కు వైపు తిరిగి ఆ రాగి పాత్రలో ఉన్న జలాన్ని మొక్కల్లో 12 సార్లు విడిచిపెడుతూ ఓం ఘృణి సూర్య ఆదిత్యోం అని ఈ మంత్రాన్ని 12 సార్లు పఠించడం ద్వారా మంత్రం వల్ల కలిగే ఫలితాన్ని రెట్టింపు చేసుకోవచ్చని కూడా మంత్రశాస్త్రం మనకు తెలియజేస్తోంది. కంటి చూపు సరిగా లేకపోవటం, కళ్ళ కలకలు, కంట్లో మంటలు, ఇలా కంటికి సంబంధించి ఎలాంటి సమస్యలున్నా గృహంలో పెద్దవారైతే సూర్య భగవానుడికి తూర్పు వైపు తిరిగి అర్ఘ్యం విడిచిపెడుతూ ప్రతిరోజు ఈ మంత్రాన్ని 12 సార్లు పఠించినట్లయితే నేత్రవ్యాధుల సమస్య నుంచి సులభంగా బయటపడవచ్చు. అయితే క్రమశిక్షణతో కూడిన జీవన గమనం, యోగాభ్యాసం చేయటం, వేళకు ఆహారం స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం, కంటికి బలాన్ని కలిగింపజేసే ఆహారాన్ని స్వీకరించడం, వైద్యుల పర్యవేక్షణలో మందులు స్వీకరించడం, వీటితో పాటుగా సూర్యమంత్రాన్ని పఠించినట్లయితే మంత్రంలో ఉన్న శక్తి ప్రచోదనమై వ్యాధి తీవ్రత నుంచి సులభంగా బయటపడవచ్చు. అయితే సూర్యమంత్రాన్ని సూర్యుడిని చూస్తూ జపించాలనే అపోహ చాలామందిలో ఉంది. యథార్థానికి ఎప్పుడూ కూడా సూర్యమంత్రాలు నేరుగా సూర్యుడిని చూస్తూ జపించకూడదు. సూర్య భగవానుడు ఉదయించే తూర్పు దిక్కు వైపు తిరిగి నమస్కారం చేసుకుంటూ సూర్యమంత్రాన్ని పఠిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఈ సూర్యమంత్రాన్ని ఆదివారం రోజు కానీ సప్తమి తిథి రోజు కానీ పఠిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. ప్రతిరోజు కూడా సూర్యోదయ సమయంలో సూర్యకిరణాలు పడే ప్రాంతంలో నిల్చొని ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా నేత్ర సంబంధమైన వ్యాధుల నుంచి చాలా తొందరగా బయటపడవచ్చు. కనీసం 12 సార్లు జపించండి. సంఖ్య ప్రధానం కాదు, భక్తి ప్రధానం, ఏకాగ్రత ప్రధానం.